హలో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా సరే జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేస్తున్నారా? అయితే మీరు ఆత్మహత్య చేసుకున్నట్లే. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా? వెంటనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వేసేస్తున్నారా? ఆగండి, మీరు చేసే పెద్ద పొరపాటు ఇదే. జ్వరాన్ని తగ్గించడం అంటే మీ ప్రాణాలని కాపాడే సైన్యాన్ని మీ చేతులారా మీరే చంపేయడమే. అవును, మీరు విన్నది నిజమే. జ్వరం వస్తే టాబ్లెట్ వేయటం వల్ల మీ లివర్ డ్యామేజ్ అయి అసలు జ్వరం ఎందుకు వస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడకపోయినట్లయితే మీ జీవితాన్ని మీరు చేజేతులారా నాశనం చేసుకున్నట్లే. మన బాడీ ఒక అందమైన కోట. బయట నుంచి వైరస్ అనే శత్రువు మన బాడీలోకి చొరబడతారు. శత్రువు లోపలికి రాగానే మన మెదడులో నుంచి హైపోథాలమస్ అనే బాడీ టెంపరేచర్ని రేజ్ చేస్తుంది, అంటే ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఎందుకంటే మన బాడీలో టెంపరేచర్ అమాంతంగా పెరిగిన తర్వాత మన లోపలికి ఎవరైతే శత్రు సైన్యం వైరస్ బ్యాక్టీరియాలు చొరబడ్డాయో ఆ వేడి ఉష్ణోగ్రతకి అవి చచ్చిపోతాయి. ఆ వైరస్లు చచ్చిపోతాయి, ఆ వేడిని తట్టుకోలేవు. మీ శరీర ఉష్ణోగ్రత 100 నుంచి 102 ఉంటే అది జబ్బు కాదు మై డియర్ ఫ్రెండ్. శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే నీ బాడీలో తెల్ల రక్త కణాలు ఒక మారణకాండ, ఒక యుద్ధం, ఒక విప్లవాత్మకమైన శక్తి వంచన లేకుండా మీకోసం మీ లోపలున్న కణాలు మొత్తం కలిసి ఆ వైరస్ మీద బ్యాక్టీరియాల మీద ఉన్నాయి అని తెలిపేదే జ్వరం. కానీ మనం ఏం చేస్తాం? మామూలు జ్వరం వచ్చింది, వాయు జ్వరం వచ్చింది, పిల్లోడికి జ్వరం వచ్చింది, పిల్లకి జ్వరం వచ్చింది అని కంగారు చేస్తూ ఉంటారు. జ్వరం వస్తే ఏమి కాదు మై డియర్ ఫ్రెండ్. జస్ట్ ఒకరోజు 2 రోజులు మన బాడీలోనే అమృతం లాంటి మెడిసిన్స్ దాగి ఉన్నాయి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మన బాడీ, మన రక్త కణాలకి మనం ఇవ్వం. మన తెల్ల రక్త కణాలని మనమే చంపి ఆ వైరస్కి మన టెంపరేచర్ని ఏ రకంగా అయితే తగ్గియాలని చూస్తామో ఆ తగ్గే హయాంలోనే ఆ వైరస్ డెవలప్ అయ్యి మన బాడీలో ప్రతి ఆర్గాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ చివరికి ప్రాణహాని దాకా తీసుకెళ్తుంది. ఒకవేళ మీకు జ్వరం వచ్చి 101, 102 అలా ఉంటే మీరు మీ సొంతంగా పారాసెటమాల్ అనే మాత్రలో వేయటం వల్ల మీ శరీరక ఉష్ణోగ్రత తగ్గిపోయి తద్వారా లోపల ఉన్నటువంటిది ఆ వైరస్కి మీరు చేయూత ఇచ్చిన వారు అవుతారు. సొంత ప్రయత్నాలు ఎవరు చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జ్వరం ఒక లక్షణం, వైరస్ ఒక జబ్బు. జ్వరం ఒక లక్షణం, బ్యాక్టీరియా ఒక జబ్బు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మందికి బ్రెయిన్ పనిచేయక ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి.
హడావుడి, మామో ఇదేమన్నా అయిద్దేమో, ఏమీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్లేట్లెట్స్ ఒక్క జ్వరంలోనే తగ్గుతాయి అనుకోవటం 100% తప్పు. మీరు ఒకసారి ఎప్పుడైనా టెస్ట్ చేసి చూడండి. నేను ఒకసారి టెస్ట్ చేసి చూశాను. గట్టిగా జాడిచ్చి విరోచనాలు 2 లేదా 3 అయిన వారికి కూడా ప్లేట్లెట్స్ ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా తగ్గే ఉంటాయి. మనం విరోచనాలు అయినప్పుడు ప్లేట్లెట్స్ ఎవరో చూడరు, కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ చూస్తారు. కారణం చూడొచ్చు, తప్పులేదు. దానికి ఒక సర్టైన్ టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం వెళ్ళాలి. అంత మాత్రమే కాకుండా మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమీ చేయకుండా జ్వరం వచ్చింది ఇప్పటికిప్పుడే తగ్గిపోవాలి. మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంత అన్నం తినాలి, చేలోకి వెళ్ళి గట్టిగా 1 ఎకరానికి నీళ్లు పెట్టి రావాలి. ఇలాంటివి చేస్తే మీరు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు పోగొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఫీవర్ వచ్చింది, మన బాడీలోకి శత్రువు దూరాడు, ఫీవర్ వచ్చింది అంటే లోపల నీకు తెలియకుండానే మన యాంటీబాడీస్ ఫైటింగ్ జరుగుతుంది అని అర్థం. వెంటనే మీరు రెస్ట్ తీసుకోండి, జావలు ఎక్కువగా తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. 90% 24 అవర్స్లో నార్మల్ అయిపోతుంది. ఇన్ కేస్ సెకండ్ డేకి నార్మల్ అవుతుంది. అలా కాకుండా మా జ్వరం ఇప్పుడే తగ్గాల, మేము ఇప్పుడే మామిడికాయ పచ్చడి తినాలా, మేము ఇప్పుడే మా ఎకరాలు దున్ని రావాలా అంటే మీరు ఐసీయూ వరకు వెంటిలేటర్ వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపడని అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. జ్వరం చిన్నదే, కానీ మీరు చేసే తప్పులు తడికిల వల్ల ఎంత అనర్థాలు దారితీస్తుంది. నా మాట ఇలాగే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కానీ నీవు విన్నావు అంటే చాలా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. అసలు జ్వరం వచ్చింది, ఎందువల్ల వచ్చింది జ్వరం, దాని మీద ఫోకస్ పెట్టావా? జ్వరం తగ్గటానికి వాడుతున్నావు, జబ్బు తగ్గటానికి వాడాలి. మీరు జ్వరం తగ్గటానికి వాడుతున్నారు, జబ్బుకు మందిస్తే జ్వరం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం లక్షణాలకు ఎక్కువగా మందులు, మన సొంత తెలివితేటలు ఉపయోగించి లక్షణాలకే మందులు వాడుతున్నాం. లక్షణాలకి ఎప్పుడు మందు వాడగాకండి మై డియర్ ఫ్రెండ్స్. జబ్బుకు మందులు వాడితే ఈ లక్షణాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అది జలుబు కావచ్చు, తలనొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, దురద కావచ్చు, గజ్జిగా, ఇవన్నీ ఏదైనా సరే లక్షణాలకి ఎవరు మందు వాడకండి. లక్షణాలకి మందు వాడారు అంటే అది దీర్ఘకాలక వ్యాధిలాగా మిమ్మల్ని పట్టి పోదది. ఇది రాసి పెట్టుకోండి మీరు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇలాంటి వైరల్ జ్వరాలు రావటానికి ప్రధాన కారణం మనమే. ఎందుకంటే జస్ట్ మిస్, మొన్న మా ఇంట్లోనే ఒక చిన్న పాత్రలో ఒక మొక్కని వేశారు, చూడటం మిస్ అయ్యారు. దోమ రానే వచ్చింది, వందల సంఖ్యలో గుడ్లు పెట్టేసింది. జస్ట్ ఇంకొక 2 రోజులు ఆగితే డెంగ్యూ దోమలు తయారయ్యి చక్కగా వచ్చేయి, మమ్మల్ని గుట్టేయి. మేము డెంగ్యూ జ్వరం బారిన పడేవాళ్ళం. మేము తప్పించుకున్నాం.
మాకు అవగాహన ఉంది. వెంటనే అలాంటి ఎక్కువ రోజుల తరబడి పూల కుండీలు, ఫ్రిడ్జ్ డోర్ వెనకాల కూలర్స్, ఇంకా వర్షం పడ్డ తర్వాత మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా నీరు నిల్వ ఉంటుందా, వాటికి అవే కావాలి. ఫ్రెష్ వాటర్ కావాలి. డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ జ్వరాలకు సంబంధించిన దోమలకి ఫ్రెష్ వాటర్ కావాలి. అక్కడే గుడ్లు పెడతాయి మహాతల్లులు. ఆ గుడ్డులో నుంచి లార్వా వస్తుంది. లార్వాలో నుంచి ప్యూపా నుంచి దోమ దశ. కొన్ని రోజుల్లోనే చరిత్ర సృష్టిస్తుంది. మీకొకటి తెలుసా? ప్రపంచాలని ఏలాడు మహానుభావుడు. మన ఇండియాకి వచ్చంట మలేరియా దోమ గుట్టించుకొని చచ్చాడంట. అది పరిస్థితి. మన పరిసరాలు పరిశుభ్రతగా లేకపోతే మనకు తెలియకుండానే అనేకమైన వైరల్ జబ్బులు వస్తాయి. దోమకాటు నుంచి ప్రత్యేకించి చెప్పాలంటే నిల్వ ఉన్న ఆహారపు అలవాట్లని విడిచిపెట్టండి. తద్వారా టైఫాయిడ్, కడుపులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి టైఫాయిడ్ ఫీవర్లు రావడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో నీటిని కాచి చల్లార్చుకోండి, తాగండి, ఆరోగ్యంగా ఉంటారు. జ్వరం వచ్చింది అని ఉరుకులు పెట్టొద్దు, పరుగులు పెట్టొద్దు. ఖచ్చితమైన అవగాహన కలిగి జస్ట్ ఒక్క రోజులోనే సింపుల్గా మీ డాక్టర్ పర్యవేక్షణలో వారు ఇచ్చిన సూచనలు మేరకు పాటిస్తూ మీ జ్వరాన్ని ఆనందంగా, సంతోషంగా, తీయగా పారదోలుమని ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను. జ్వరం ఒక జబ్బు కానే కాదు. మళ్ళీ చెప్తున్నా, జ్వరం జబ్బు కానే కాదు. మన బాడీలో మనకు తెలియకుండానే ఇంజెక్ట్ అయిన ఒక వైరస్ బ్యాక్టీరియాలపై మన లోపల ఉన్న యాంటీబాడీస్, వాటికి వీటికి జరిగే ఫైటింగ్ ప్రక్రియే ఈ జ్వరం. దీనికి కంగారు పడి చేయాల్సింది చేయకుండా మనం జ్వరాన్ని ఆర్పటం వల్ల తెల్ల రక్త కణాలు డ్రాప్ అవుతాయి. తద్వారా వైరస్ డెవలప్ అవుతుంది. కట్ చేస్తే మనం ఐసీయూలోకి వెళ్ళాల్సి వస్తుంది. 2 రోజులు చూడండి, నార్మల్ అయిపోతుంది. లేదా మీ డాక్టర్ని కలిసి అవసరమైన పరీక్షలు చేపించి సూచనలు, సలహాలు తీసుకొని మాత్రమే మీరు మందులు వాడాలి. కానీ మీ సొంత నిర్ణయాలకి ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ వీడియోని ఇప్పుడే ప్రతి గ్రూప్లో షేర్ చేయాలని మీకు ప్రత్యేకించి చెప్తున్నాను.